హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో. అంటే ఇక మేము ట్రైన్ అంతా అంటే జర్నీ అంతా ఈరోజు చానా బాగా జరిగింది. ఇంకొకటేంటంటే నేను వచ్చి 1½ ఇయర్ అయితుంది గనుక ఈసారి ట్రైన్‌లో గూడా అసలకి అంటే బావుండే. ఫస్ట్ ఒకసారి వ్లాగ్‌లో మీతోని చెప్పినాను గదా! నాకు కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయినాయని జెప్పేసి. అది ఇప్పుడు మీతోని షేర్ జేసుకుంటాను. ఇక మేము బయటికొచ్చినాము. అంటే క్యాబ్ కోసం వెయిట్ జేస్తా ఉంటే మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ జేసుకున్నాము. అంటే ఇక డ్రైవర్ వచ్చేకి మాకు కొంచెం టైం పడతది అనని జెప్పిండు. కానీ బయట వెదర్ మాత్రం సూపర్‌గా ఉండే. అంటే ఎంతైనా పుట్టిన ఊరికి వచ్చినామనంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది గదా! అలాగే ఇప్పుడు నాకు గూడా ఇంకోటి ఏందంటే ఫస్ట్ టైమ్ నేను పిల్లలతోని జర్నీ చేస్తున్నానని చెప్పేసి నేను చెప్పినాను గదా! ఇంక ఈ జర్నీ మాత్రం బాగంటే బాగుండే. కాకపోతే కొంచెం భయపడినుంటే ఎందుకంటే అంతా మా కంపార్ట్‌మెంట్ అంతా జెంట్సే ఉండే. దాన్నింకా నేను, పాప మాత్రమే ఉండుంటిమి లేడీస్‌మి. దాన్నింకా కొంచెం భయమైనుండే. కానీ అందరూ మంచిగా కోఆపరేట్ జేషిర్రు. దాన్నింకా జర్నీ మాత్రం సూపర్‌గా జరిగింది. ఇక బయటికొచ్చినంక క్యాబ్ డ్రైవర్ అసలకి ఎట్లా అంటే వాడు అంటే వాడు వచ్చేకి ఇగ రూట్ తెలుస్తలేదని జెప్పినాడు. దానికి వాని కోసమని వెయిట్ జేస్తా ఉన్నాము. ఇది వచ్చేసి మొత్తం అంతా కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు ఉంటుంది గదా! దానిది ఎంట్రన్స్. ఇగ అంతలోపే మా క్యాబ్ డ్రైవర్ వచ్చిండు. ఇగ అంటే వాని లొకేషన్ అదంతా చెప్పిన తర్వాత వచ్చిండు. ఇగ వానితోని మాట్లాడుకుంటానే అంటే గాడి నంబర్ చెప్పనుండే. ఇంగ గాడి నంబర్ జూసుకొని ఈ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఒక బ్యాడ్ లక్ ఏంది అంటే, అసలు ఆటో డ్రైవర్లు అస్సలకి మూవ్ కానియ్యరు గాడీలని. మనము అంటే వాళ్ళు ఎట్లా అంటే అసలుకు అంటే తలనొప్పిస్తా ఉంటారు. దానికి మాకు ఆల్రెడీ 6:30 అయిపోయిందనుకుంటా. మేము అంటే బయటికొచ్చి 45 మినిట్స్ ఏమో వెయిట్ జేషినాము. అక్కడ అంటే బెంగుళూరులో గూడా మేము అసలకి ట్రాఫిక్‌లో 45 మినిట్స్ ఇరుక్కుంటే, ఈడికి కాచిగూడకొచ్చిన తర్వాత గూడా 45 మినిట్స్. ఇగ దాన్నింక ఇగ లగేజ్ అంతా అంటే డిక్కీలో సెట్ చేసుకొని, ఇగ అదంతా అంటే క్యాబ్ డ్రైవరు అంటే బయటికి రాలేదు వాడు. ఇగ మేమే సెట్ చేసుకుంటా ఉన్నాం. నేను, పాప మాత్రం. ఇంకోటేంటంటే నేను ఈసారి లగేజ్ కొంచెం తక్కువ తీసుకొచ్చినాను. అసలు సూట్‌కేస్ గాకుండా బ్యాగ్ తీసుకొనొస్తే సరిపోతా ఉండే. కాకపోతే సూట్‌కేస్ కొంచెం హెవీగా అనిపిచ్చింది మాకి. ఇగ కార్‌లో అంటే ఇగ ఫాస్ట్‌గా ఎక్కేసి బయలుదేరినాం. బయలుదేరేకి ముందర ఏమైపోయిందంటే అసలకి ఎట్లా అంటే కొంచెం తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. నాకసలకి వామిట్ ఉంది అని చెప్పినాను గదా! అంటే జర్నీ సిక్‌నెస్ ఉంది నాకి. ఇగ దాన్నింకా కొంచెం తలనొప్పి వస్తా ఉండే. ఇగ అంటే కారు విండోస్ అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రీగా ఉండే. కాకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటదని జెప్పేసి మా కార్ డ్రైవర్ మాత్రం సూపర్ స్పీడ్‌లో ఎళ్తా ఉండే. ఇదంతా వచ్చేసి అంటే మనమేమంటారు ఉప్పల్ సరౌండింగ్‌లో మేమిదంతా తీసుకుంది. ఉప్పల్ కొంచెం డెవలప్ అయింది. అంటే కొంచెం కాదు షనా డెవలప్ అయింది. ఇంకోటి మెట్రో గిట్లా ఉంది గదా! ఉప్పల్‌లో ఇగ దాన్నింకా. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్‌ని గనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఇంగా నా ఛానల్‌ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అంతా అంటే బయట వ్యూ అంతా చూస్తా ఉంటే నేను 1½ ఇయర్ అయిందని చెప్పినాను గదా! అంటే బాగా అనిపిస్తా ఉండే. ఇంకోటి మార్నింగ్ గనుక చల్లగా వెదరు అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గదా! మార్నింగ్ బావుంటది. ఇగ ఇది వచ్చేసి అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ గదా! ఉప్పల్‌లో ఉంది. ఇగ అదే మా పిల్లలకి చూపిస్తా ఉంటి. అంటే బెంగుళూరు మెట్రో స్టార్ట్ అయింది గానీ, ఇంకా అంటే కొన్ని ఏరియాలల్ల తిరుగుతలేదు. కాకపోతే ఇది ఉప్పల్‌ది మాత్రం పెద్దగా ఉంది. ఇగ అదే మా పాపకి, మా బాబుకి చూపిస్తా ఉంటి.
అంటే బావుంది. ఈసారి మాత్రం కొంచెం ఎర్లీగా బయలుదేరినాం. ఇంకొకటి ఏమంటారు, మా డ్రైవర్ కూడా కొంచెం స్పీడ్‌లో తీసుకొస్తా ఉండే. ఇంగ సన్ రైజింగ్ అయితా ఉంటే చూడండి ఎంత బావుందో అంటే అంత బావుంది. ఎందుకంటే బెంగుళూరులో మాకిది కనిపియదు. అంటే పొద్దున్నే ఎందుకంటే బిల్డింగ్‌లన్నీ అడ్డంగా ఉంటాయి గదా! మాకసలకి ఉదయిస్తున్న సూర్యుడు కనిపియడు. అస్తమిస్తున్న సూర్యుడు కనిపియడు. అసలు ఆకాశం అంటే బయటికొస్తే మాత్రమే కనిపిస్తది. ఇంక అదే మా పిల్లలకి చూపిస్తా ఉంటే ఇగ వాళ్ళ పాటికి వాళ్ళు అంటే కొన్ని క్లిప్పులు మాత్రం రికార్డ్ చేసుకుంటా ఉన్నారు ఇద్దరు. ఇంకా అది అంటే అంటే ఇన్ని రోజుల దాకా కొంచెం చిన్నగా ఉండే కదా పిల్లలు. వాళ్ళకంతా తెలవదు. ఇక ఇప్పుడు కొంచెం పెద్దగయ్యారు గనుక వాళ్ళది వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఇగ అంటే ఇగ నేను నా నా నే నా పాటికి నేను ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాను వాళ్ళని చూసుకుంటూ. కాకపోతే పిల్లలు మాత్రం షన్నా అంటే షానా కోఆపరేట్ చేషిర్రు. అస్సలకి ఏమి సతాయించలే నన్నైతే. అందుకే అంటారు కదా! పిల్లలు పెద్దగా అయితుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంటదనేసి. ఇప్పుడు మాత్రం అదే జరుగుతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వ్యూ చూడండి ఎంత బావుందో. అసలు ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైమ్ నేను అంటే హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ ఇప్పుడు చూస్తా ఉంది. అసలకి రోడ్లన్నీ ప్రశాంతంగా, అసలు గాడీలు ఏ సౌండ్ లేకుండా, హారన్ సౌండ్ గిట్లా లేకుండా ప్రశాంతంగా అనిపించింది. పొద్దున్నే అంటే 6:30, 7 మధ్యలో గదా! మాది అంటే మేము వెళ్తా ఉండేది అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే బావుంది. ఇంక అదే చూస్తా ఉన్నాను. అంటే హారన్ సౌండ్స్ అవేమీ లేకుండా ప్రశాంత వాతావరణంలో వెళ్తా ఉంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటది గదా! మాట్లాడకుండా ఉండేసరికి మా టోల్ ప్లాజా వచ్చేసింది. మా భువనగిర్ టోల్ ప్లాజా. ఇగ ఆడ అంటే ఎక్కువ గాడీలు లేవు గనుక తొందరనే అంటే మాకు డ్రైవర్ బానే తీసుకొనొచ్చిండు. తొందరగా వచ్చేసినాం అసలకి. హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసినాము. ఎప్పుడైనా అసలు 1 అవర్, 1 ½ అవర్ లేదంటే 2 అవర్స్ పడతా ఉండే. కానీ ఈసారి మాత్రం తొందరగా తీసుకొనొచ్చిండు. ఇదంతా మా ఏరియా. నేను పుట్టి పెరిగిన ఏరియా అంటాం గదా! అంటే ఊరు. ఇది భువనగిరి ఇదంతా. ఇగ ఇది చూస్తా ఉంటే మాత్రం మళ్ళీ నా చిన్నతనం అంతా గుర్తుకొచ్చేసింది. అంటే ఇక్కడి దాకా రాకపోయినా గూడా ఇగ మా ఇంటి దగ్గరికి నేను స్టార్ట్ అయిపోయినాను. ఇది ఈ అంటే ఇది వచ్చేసి అంతా ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. నేను అంటే తిరిగిన ఏరియా అంతా. ఇది ఇంకా నేను చిన్నతనంలో నేను ఎక్కడెక్కడంతా తిరిగినో ఇదంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకో వ్లాగ్‌తోని మీ ముందుకొస్తాను. నేను మా ఊర్లోకి ఎంటర్ అయిపోయినాను. ఇది మా ఊరి గుట్ట. నెక్స్ట్ వ్లాగ్‌లో మీతోటి డీటెయిల్‌గా మా ఊరు గురించి షేర్ చేసుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.